బరితెగించి వారు రాస్తే వారికి ఏమాత్రం సిగ్గు లేకుండా, ఏమాత్రం సంస్కారం లేకుండా రాధాకృష్ణని భుజాల మీద కాదు నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వైనాన్ని చూస్తుంటే ఈ మాటలు రాసింది రాధాకృష్ణే కానీ రాపిచ్చింది చంద్రబాబు నాయుడు గారే. 22 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం దిగాలు పడిపోతుంటే దానిని దారి తప్పించడానికి, ప్రజలను ఏమార్చడానికి రాధాకృష్ణ గారికి దర్శకత్వం, నిర్మాత అన్నీ చంద్రబాబు నాయుడు గారే అని ఈ విషయంతో మనకు అర్థమవుతుంది. సో ఇట్లా మహిళల్ని నీచాతి నీచంగా అవమానించి వారి క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తే ఒక ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను, వారి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఆడవాళ్లను ఆ బ్రోకర్ రాధాకృష్ణ గారు అటువంటి మాట్లాడిన తర్వాత ఒక ధర్మాగ్రహం పేరుతో ఎటువంటి పిలుపుని ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు వెళ్ళి అయ్యా నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఏముందని సంజాయిషి అడుగుదామని అక్కడ గాంధీ పద్ధతిలో ఆడికిపోయి నిరసన తెలియజేశారు. ఆ నిరసన దాడి అంటారేంది? ఆ నిరసన దాడి అంటారేంది అర్థం కావట్లా. దాడి అంటే ఏంది? సాక్షి పత్రిక పైన, సాక్షి యాజమాన్యం పైన మీ పెయిడ్ వర్కర్లందరినీ తీసుకొని వెళ్ళి విజయవాడలోను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లోనూ మీరు చేసింది దాడి అంటారు. ఒక జాతీయ వార్తాపత్రిక పైన విశాఖపట్నంలో మీరు చేసినటువంటి దుర్ఘటనని దాడి అంటారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్సీలు అక్కడికి వెళ్ళి గాంధీ పద్ధతిలో నిరసన తెలియజేస్తే దాన్ని దాడి అంటారేంది? ఎవరు చేసింది దాడి? చంద్రబాబు నాయుడు చేసింది దాడి. లేదా మహిళలపైన ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి రాధాకృష్ణ చేసింది అనైతికమైనటువంటి దాడి. వారి ఆత్మగౌరవంపై మీరు చేసింది దాడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కేవలం నిరసన చేయడానికి మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారందరూ వెళ్ళారు. అరే మీ ఆఫీసులోకి రాలేదే మేము, మీ కంప్యూటర్లనో లేకపోతే మీ కుర్చీలనో మేమేం తాకలేదే, మీ పైన ఏమైనా రాళ్ళదాడి చేసామా? ఏమీ చేయలేదే. నువ్వు కనపడితే నిన్ను కోడిగుడ్లతో కొట్టావా, లేకపోతే నిన్ను టమోటాలతో కొట్టావా? కొట్టలేదే. వాస్తవానికి నువ్వు అన్న మాటలకి విధమైనటువంటి సన్మానం జరిగి తీరాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి వైఖరిని తీసుకోలేదు రాధాకృష్ణ గారు. అయినా వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చారని తెలిస్తే దమ్మున్న ఛానల్, దమ్మున్న పత్రిక అని బీరాలు పలికావు కదా, బాత్రూంలో ఎందుకు దాక్కున్నావు? మర్యాదేనా అది? నువ్వు రాసినటువంటి వాక్యాలపైన తప్పైపోతే భేషజాలు లేకుండా సమాధానం చెప్పు, క్షమాపణలు అడుగు. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు, తప్పేమైంది? నువ్వు చేసినటువంటి అటువంటి తార్చుడు పనే కదా. అట్టకాకుండా బాత్రూంలో దాక్కోవడం ఎందుకు? ఏమంత కర్మ పట్టింది రాధాకృష్ణ నీకు? అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా? నువ్వు మందు దాగి బ్రోకర్ మాటలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి ప్రాపకం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఉద్దేశించి నీ నోటికొచ్చినట్టు నికృష్టమైనటువంటి నోటి ఉరుచనాలు చేసుకోవడం ఎందుకు? వైసీపీ నాయకులో లేకపోతే మహిళలో వచ్చి నిన్ను కొడతారని భయపడిపోయి బెదిరిపోయి బాత్రూంలోకి వెళ్ళి దాక్కోవడం ఎందుకు? ఏమంత కర్మ పట్టింది నీకు? చంద్రబాబు నాయుడు గారి పాద పూజ చేసుకోవడానికి 60 ఏళ్ల వయసులో ఈ స్థాయికి దిగజారిపోయి బాత్రూంలో దాక్కుంటావా? ఛే, ఎట్టయ్యావా జర్నలిస్టువి? 2 దశాబ్దాల క్రితమే చంద్రబాబు నాయుడు గారి పక్కన చేరి జర్నలిస్ట్గా ఎప్పుడో చచ్చిపోయావు. నీ బతుక్కి జర్నలిస్ట్ అని పిలిపించుకున్నటువంటి అర్హత లేకుండా పోయావు. వైసీపీ నేతలపైన, వారి
వారి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళపైన నువ్వు చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత నువ్వు మనిషిగా కూడా చచ్చిపోయినట్టే. నువ్వు మనిషికి కూడా చచ్చిపోయినట్టేమో. జర్నలిస్ట్గా ఎప్పుడో చచ్చిపోయావు, ఇప్పుడు ఒక మనిషిగా కూడా నువ్వు చచ్చిపోయావు. నువ్వు బాత్రూంలో దాక్కుంటే నీ ఏబిఎన్ ఆఫీస్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా పక్కుని నవ్వుతున్నారంట. సో ఇంత కర్మ ఎందుకు పట్టింది మీకు? ఈరోజు కూడా మీకు ఒకటే చెప్తున్నావు. ఈరోజు నువ్వు ఇన్ని వ్యాఖ్యలు మా పైన చేస్తే నేను కూడా మీ తాజా భార్య గురించి నేను మాట్లాడచ్చు, లేదా మీ కూతురు గురించి నేను మాట్లాడచ్చు, మీ కుటుంబ సభ్యుల గురించి నేను మాట్లాడచ్చు. కానీ నేను మాట్లాడలేను. ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకు నేర్పించినటువంటి సంస్కారం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చూపించినటువంటి మార్గదర్శకత్వం మాకుంది. కాబట్టి నీలాగా విలువలు వదిలేసి మేము మాట్లాడలేం. ఈ రోజుకు కూడా మేము నీ కూతురు గురించి కానీ మీ భార్య గురించి కానీ మేము మాట్లాడలేదంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించినటువంటి సంస్కారం, సభ్యత, మేము మీ పట్ల చూపిస్తున్నటువంటి అది మర్యాద. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మీ పైన అటువంటి వ్యాఖ్యలు మేము రాయలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు కూడా మిమ్మల్ని రాధాకృష్ణ మిమ్మల్ని ఒకటే చెప్తున్నాం, నీ కూతురు పేరుతో నువ్వు ఏబిఎన్ అని పెట్టావు, అమోద బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ అని. కన్న కూతురు మీద పేరు పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పట్ల గురించి అట్లా వ్యాఖ్యలు చేశావు కదా. కనీసం మీ కూతురైనా మిమ్మల్ని క్షమించిద్దా? ఈ వ్యాఖ్యలు వింటే క్షమించదు. ఎందుకు క్షమించిద్ది? మనం చేసినటువంటి పనులు అలాంటివి. ఎవరు క్షమించరు నిన్ను. ఈరోజు కూడా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, మామూలుగా వేరే వేరే దేశాల్లో అయితే నీలాంటి వాడిని చెట్టు కొట్టేసి కొడతారు, నిన్ను బహిరంగంగా ఉరేస్తారు వేరే దేశాల్లో అయితే. భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో చంద్రబాబు నాయుడు లాంటి వెన్నెముక లేని నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నీలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ రాధాకృష్ణ క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ముక్కు నేలకు రాసి తప్పైంది మహాప్రభో, బుద్ధి గడ్డి తిని ఇటువంటి వ్యాఖ్యలు చేశాను, మరెప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయను అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ క్షమాపణ చెప్పి తీరాల్సిందే. లేదు మేము అధికారంలో ఉన్నాం, దుర్యోధనుడికి దుశ్శాసనుడు కీచకుడు ఎట్లా అండగుంటారో చంద్రబాబు నాయుడికి రామోజీరావు గారి అబ్బాయి కిరణ్ రాధాకృష్ణ లాగా మేము అడ్డున్నాం అని మీరు విర్రవీగారంటే, భారతంలో కీచకుడికి దుశ్శాసనుడికి ఏ విధమైనటువంటి గతి పట్టిందో వచ్చే ఎన్నికల్లో కూడా మీకు అదేటువంటి గతి పుడుతుంది. ఇదేదో మీరు హెచ్చరిక అనుకుంటున్నారో లేకపోతే మా సూచన అనుకుంటున్నారో మీరు ఏదైనా భావించుకోండి. ఒకటి మాత్రం చెబుతున్నాం, ఎందుకురా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఇంట్లో ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడాను అని భవిష్యత్తులో నువ్వు కుమిలి 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 బాత్రూంలో ఏడ్చేటువంటి స్థాయికి నువ్వు రాకపోతే తస్మాత్ జాగ్రత్త. ఇది ఒక హెచ్చరిక. నీ బతుకు భవిష్యత్తులో ఏ స్థాయికి వెళ్తుందో అని చెప్పడానికి ఈరోజు ఒక పునాది పడింది. ఖచ్చితంగా అంతకంతకు నువ్వు అనుభవించి తీరుతావు రాధాకృష్ణ. ఇటువంటి వ్యాఖ్యలు నువ్వు చేసి నీ జీవితంలో నువ్వు అతి పెద్ద తప్పు చేశావని రాబోయే రోజుల్లో నువ్వు ఏడ్చే రోజులు తప్పకుండా వస్తాయి. కాబట్టి ఇకనైనా మనిషిగా నేను పుట్టానని నీకు అనిపిస్తే, నీకు సిగ్గు శరం మానం మర్యాద ఉందని నీకు అనిపిస్తే, నువ్వు రోజు తినేది అన్నమనే నువ్వు భావిస్తే, నీకు కూడా ఇంగిత జ్ఞానం సభ్యత సంస్కారం ఉందని నీకు అనిపిస్తే, నువ్వు కూడా మనిషివైతే క్షమాపణ చెప్పు. లేకపోతే నువ్వు అటువంటి వాడివి కాదని మేము లెక్కేసి మీకు ఇచ్చే రోజు ఆ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం సిద్ధంగా ఉంటామనేది మాత్రం తెలియజేస్తున్నాం.